ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దాన్ని చూసి స్వాగతం చూసినామా చూడమా ఇక్కడ నుంచి ఇది అమ్మవారు. ఇది జమ్మి చెట్టు. ఇది దేవాలయం స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎంట్రన్స్లోనే ఇది దేవాలయము. దాని ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వేణు ట్రావెలర్. చాలా రోజులైన తర్వాత నేను మళ్ళీ ఇదే మాట చెప్పను. దాదాపు 3 months నుంచి నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. ఎందుకంటే మన హిమాలయన్ 450 ఒకసారి నాకు స్కిడ్ అయ్యి కాలు మీద పడింది. ఇది బాలమురి టెంపుల్కి పోయే దారి ఫ్రెండ్స్. మైసూర్ పట్టణానికి 12 kilometers దూరంలో ఉంటుంది బాలమురి టెంపుల్. ఈ బాలమురి టెంపుల్కి పోయే దారిలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక 5 kilometers దాకా ఇదే ఊరు ఉంటుంది. దాని తర్వాత మొత్తం వచ్చేసి పల్లెటూరు, పొలాలు, కొబ్బరి చెట్లు. మన కేరళను గుర్తు చేస్తుంది ఇక్కడ పోయే కొద్దికి. చూస్తున్నారు కదా, ఎడం పక్కంతా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇలాగే కొబ్బరి తోటలు, పొలాలు. ఇంకొన్ని చోట్లయితే పోయే కొద్దికి కొన్ని చోట్లయితే నెమళ్ళు కూడా అరుస్తూ ఉన్నాయి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఊరు మధ్యలో నెమళ్ళు అరసడము, ఊరికి మైసూర్ సిటీ, బెంగళూరు సిటీలు కాడ నెమళ్ళు అయితే ప్రతి అడుగుకి కనిపిస్తూ ఉన్నాయి. నాకు అదే పెద్ద ఆశ్చర్యము. ఇదే కాకుండా ఈ మైసూర్ పట్టణంలో పులిని కూడా నేను డైరెక్ట్గా చూశాను ఒకసారి, చిత్తుపులిని. చూస్తున్నారు కదా, కుడి పక్కకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంకా ఇదే కాకుండా ఇక్కడ చూస్తే ఇప్పటికి కూడా కొంతమంది పాతకాలం పద్ధతులనే అలవరుచుకుంటూ ఉన్నారు. అంటే మనలాగే మనము పల్లెటూరుల్లో కొంతమంది ఇంకా పాతకాలం పద్ధతిలోనే ఉంటారు కదా, అలాగా పొలాలు పండించుకోవడం, ఆ పొలాల కాడే గుడ్లు ఉతుక్కోవడం, ఎక్సెట్రా. ఈ ఎడం పక్క ఉన్న దారిలో గుండగా మనం బయలుదేరి వెళ్ళినామంటే మైసూర్ డ్యామ్ అనేది కనిపిస్తుంది. డ్యామ్ ఉండదు అక్కడ నైట్ టైము వాటర్ డ్యాన్స్ అనేది ఫేమస్ అంట. ఈరోజు ఈవినింగ్ ఒకసారి పోయేసి రావాలి నేను. చూస్తున్నారు కదా, ఇంకా కుడి పక్కకంతా కొబ్బరి తోట. నేను చెప్పాను కదా, కేరళ వాతావరణం మనకు గుర్తొస్తుందని. ఇదండి కొబ్బరి తోట చూడండి, ఇప్పుడు ఎడం పక్కకు వచ్చినాయి. ఆ నెమలుంది. ఓ షెట్, ఓ మై గాడ్, ఆ నెమలుంది. ఓ ఏదో ఆడ కూడా నెమలుంది. ఇది మామూలు సెల్లే కదా, నాది శాంసంగ్. ఐఫోన్ అయింటే మనకి క్లియర్ కట్గా చూపించుండేవాడిని. ఓ ఏంది ఇది రోడ్లో ఉండదు, మరి రోడ్డు మీద సునక మహారాజా నమస్కారం. మరి రోడ్లో ఉండారు, ఏదైనా వెహికల్స్ వచ్చి తొక్కితే చూసుకోండి. వావ్, చూస్తున్నారు కదా, బాలమురి టెంపుల్ ఎంట్రన్స్లోనే చాలా పాతగా ఎన్ని సంవత్సరాలదో మర్రి చెట్టు ఉంది. సో గైస్, నేను చెప్పిన టెంపుల్ అనేది ఇదే. ఇక్కడ వచ్చేసి ఒక పక్క నది పారుతూ ఉంటుంది, కృష్ణానది. ఈ టెంపుల్ చాలా 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 ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. దీని ఎంట్రీ ఇక్కడి నుంచి చేస్తారు. ఇక్కడి నుంచి ఎంట్రీ బాలమురి టెంపుల్. మనకు కన్నడం రాదుగా,
మీ టెంపుల్ విశిష్టత పూజారి గారిని అడిగి తెలుసుకొని చెప్పాలి. గుడిని అనుకొని కావేరీ నది అనేది ప్రవహిస్తూ ఉండాలి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇది చాలా ఎంజాయ్ చేయదగిన ప్లేసు. నాకు తెలిసి ఈడ ఈత కొట్టుకొని లోపల గుడిలోకి ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ అయ్యేటప్పుడే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసి. ఏమంటారు? ఈ టెంపుల్ అనేది అగస్త్యముని వారు ఇక్కడికి వచ్చేసి వారానికి ఒక రోజు అనేది ఇక్కడ పూజ చేస్తారనేసి ఒక వినికిడి. అది పూజారి గారిని అడిగి కనుక్కుందాం. ఇది గుడి లోపలికి ప్రారంభమయ్యే ప్లేసు. ఇది అమ్మవారు. ఇది రామాలయం. పక్క పక్కనే ఉంటాయి. నువ్వు రావా? ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. జయ వీరాంజనేయ, జయ హనుమాన్. ఇది అమ్మవారు. అగస్త్యముని ప్రతి వారంలో ఒకరోజు ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఈ గుడికి ఈ టెంపుల్కి దర్శించి ఇక్కడ పూజ చేస్తారంట. పూజారి పక్కనే ఒక నీడలా ఉంటుంది. లోపలికి పూజారి గారు ఒప్పుకోలేదు, లేకపోతే మిగిలిన టెంపుల్స్ లాగా దాన్ని కూడా కొంచెం చూపించింది. ఇంకా అవతల సైడ్కి పూజారి ఒప్పుకోలేదు. అటు వినాయక స్వామి, నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి అనుకుంటా వాళ్ళిద్దరు టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇది చిన్న టెంపులే కానీ చాలా విశిష్టత గల టెంపుల్ అంట. ఎందుకంటే అగస్త్యముని త్రేతాయుగంలో రాముడికి గురువు గారు, ఆయనే ఇక్కడికి వచ్చి వారంలో ఒకరోజు పూజ చేస్తారంటే అది చాలా గొప్ప. ఆయన ఒక నీడలాగా పూజారి పక్కన ఒక నీడలా కనిపిస్తూ ఉంటారంట. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది. నా హెల్త్ కండిషన్ బాగాలేక నేను బైక్ నడపలేక మోటో బ్లాగ్స్ మానేసి యూట్యూబ్ కూడా మానేసి నేను. సో మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. దానికోసం అనేసి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, దానికోసం అనే మైసూర్లో హెల్త్ చెకప్ కోసం వచ్చాను. వస్తూ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మైసూర్లో ఉన్నారు వాళ్ళు. వచ్చేసి ఇక్కడ టెంపుల్లో చాలా విశిష్టత ఉంది, నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోమన్నారు. సో పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది జమ్మి చెట్టు. ఇది దేవాలయం స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎంట్రన్స్లోనే ఇది దేవాలయము. దాని ఎదురుగానే జమ్మి చెట్టు, శివుడికి ప్రియపాత్రమైన చెట్టు అంటారు కదా.